అటెన్షన్ ప్లీజ్. రోజు మందు ఎందుకు తాగుతున్నారు అన్న భార్య ప్రశ్నకు ఒక ప్రముఖ నటుడు చెప్పిన సమాధానం రిలాక్సేషన్ కోసం. నిజంగానే తాగితే రిలీఫ్ లభిస్తుందా? ఆయనకు తగిన ఆదాయం వచ్చినన్నాళ్ళు, సినిమాల్లో అవకాశాలు కొనసాగినన్నాళ్ళు తాగుడు వల్ల నష్టం కనిపించకపోవచ్చు, తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. తాగి తూలితే సోలితే తెగవాగితే సమర్థులకు స్థితిమంతులకు సరదారాయుళ్లకు ఓకే కావచ్చుగాక, సామాన్యులకైతే మత్తు గుర్రం ఎక్కి చుక్కల లోకంలో విహరించడం నిక్కచ్చిగా ముప్పే. విచిత్రం ఏమిటంటే మత్తు భూతానివి కబంధుడి హస్తాలు, దాని పట్టు భల్లూకం పట్టు. సరదాగా మొదలై వ్యసనంగా ముదిరే మద్యపానం నుంచి బయటపడడం నిజంగా గొప్పే. అది తెలిసి మద్యం పుచ్చుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మందు వాసనే ఎరగని వాళ్లను వింతగా పరికించే నయా నాగరిక సంస్కృతి వీళ్ళు అనుకుంటోంది. 2 పెగ్గులేసుకుంటే ఏమవుతుంది లెమ్మన్న ఆత్మవంచనతో సోషల్ డ్రింకింగ్ ప్రాచుర్యం పొందుతోంది. ఒక దశ దాటాక చుక్క లేనిదే దిక్కుతోచని పరిస్థితి దాపురిస్తోంది. దేశంలోని బీహార్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో అధికారికంగా మద్య నిషేధం విధించారు. అమలు తీరు ఎలా ఉందంటారా? అక్రమ మద్యం వెల్లువెత్తుతోంది. ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ రెవెన్యూకి చిల్లి పడుతోంది. నిషేధాన్ని ప్రభుత్వాధికారులు సొమ్ము చేసుకుంటున్నారని పట్నా హైకోర్టు ఇటీవలే ఈసరించింది. కొన్ని చోట్ల నిషేధం అన్నది కేవలం పేరుకే, వినియోగం పెరుగుతూనే ఉంది. కుటుంబ రాబడిలో ఎక్కువ మొత్తం తాగుడికే ధారపోసే పుణ్యపురుషులు, నిర్లజ్జగా తాగి తందనాలాడే వాళ్ల మౌలాన సంసారాలు వీధిన పడే దౌర్భాగ్యం అంతులేని కథలా కొనసాగుతోంది. జన సంక్షేమం కోసమే మద్య నిషేధం విధించాం, నిష్టగా ఆంక్షలను అమలుపరుస్తున్నాం, మద్యపానం తాలూకు దుష్పరిణామాలపై జనచేతన పెంపొందిస్తున్నాం. ఇటువంటి కాకమ్మ కథలు విని విని జనం చెవులు తిబ్బళ్లేశాయి. పెరుగుట కొరకేనని నిరూపిస్తూ పోను పోను రాష్ట్రాల ఎక్సైజ్ రెవెన్యూ పద్దు విస్తరిస్తూ పోతోంది. అందుకు ఉదాహరణలా కావాల్సినన్ని. 2014 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణ ఎక్సైజ్ రాబడి 9,000 కోట్ల రూపాయలు. 2023 సంవత్సరం నాటికి అది 34,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలోని అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 41,250 కోట్ల మేర ఎక్సైజ్ రాబడి పొందుతోంది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ఉన్నాయి. వైద్య నిపుణులు కరాఖండిగా చెబుతున్నది ఏమిటంటే ఆల్కహాల్ తాగితే రిలీఫ్ కలుగుతుందన్నది వట్టి భ్రమ. తాగుడు వల్ల సమస్యలు తగ్గవు, పెరుగుతాయి. మద్యపానం వ్యసనంగా స్థిరపడ్డాక కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తుంది. 38 దేశాలకు సభ్యత్వం కలిగిన OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ గణాంకాల ప్రకారం గత 20 ఏళ్లలో దేశీయంగా ఆల్కహాల్ వినియోగం 55% పైగా పెరిగింది. అంతర్జాతీయంగా 15 ఏళ్ల వయసుకు పైబడిన వారిలో 38% పైగా జనాభా ఆల్కహాల్ సేవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెబుతోంది. యువతలో, అమ్మాయిల్లోనూ డ్రింకింగ్ అలవాటు పెరుగుతోంది. 12-14 ఏళ్ల వయసు పిల్లల్ని ఆల్కహాల్ లోబర్చుకుంటున్నట్లు డీఎడిక్షన్ కేంద్రాల ప్రత్యక్ష అనుభవాలు చాటుతున్నాయి. సుమారు 4-5% మేర ఆల్కహాల్ కలిగి ఉండే బ్రీజర్లు ఆరెంజ్, లెమన్, బెర్రీ రుచుల్లో విరివిగా లభిస్తున్నాయి. స్నేహితుల ప్రోత్సాహంతో బ్రీజర్ల సేవనం మొదలై ఆపై బీరు మెట్లెక్కి వైన్, విస్కీ, రమ్ముల తలుపు తడుతున్న నేటి యువతే మున్ముందు లిక్కర్ కంపెనీల కస్టమర్లు. రాష్ట్రాల వారీగా లీగల్ డ్రింకింగ్ ఏజ్లో తేడాలున్నాయి. 18 నుంచి 25 ఏళ్ల వయసు వరకు ఔషధ సేవన ఆరంభానికి అనువైనదిగా అధికారిక నిర్ణయం అయినా 7-8 తరగతుల పిల్లలు ఆల్కహాల్కు అలవాటు పడుతుండడం దౌర్భాగ్యం. 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 15-49 ఏళ్ల వయసులో 29% పురుషులు తాగుతున్నారు. దేశంలో తలసరి మద్య వినియోగం ఏడాదికి 5.7 లీటర్లన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన పాత లెక్క. కేవలం తాగుబోతులనే, అదే బాగా తాగే అలవాటు ఉన్న వారిని లెక్కలోకి తీసుకుంటే వార్షిక సగటు 14.6 లీటర్లట. 13% దేశ జనాభా ఆల్కహాల్ సేవిస్తున్నారన్న అంచనా ప్రకారం వారి సంఖ్య సుమారు 18 కోట్లు. ఇది ఇంకా ఎక్కువేనన్న వాదనలు కొట్టిపారేయలేనివి. అరుణాచల్ ప్రదేశ్లో 53% పురుషులు, 24% స్త్రీలు మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, త్రిపుర, పంజాబ్, గోవా, మణిపూర్ లాంటి చోట్ల మద్యపానం అధికమేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మందు ఏరులై పారుతుంటే ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతోంది. దాంతోపాటు మద్యపానం కారణంగా ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 9 లక్షల మంది వరకు గాయాల పాలై మరణిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మత్తు ప్రభావంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, ఘోరాలు ఎంతో తేల్చగల సమర్థ గణకులు అసలు ఏరి? అంతర్జాతీయ జంతు హక్కుల సంస్థ పెటా ఆ మధ్య ఒక విచిత్రమైన వాదం చేసింది. పాల కన్నా బీరే ఎక్కువ ప్రయోజనకరమన్న పెటా వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. దేశీయంగా కళ్ళుపైన సానుకూల వ్యాఖ్యలు అడపదడప చెవిన పడుతూనే ఉంటాయి. అప్పుడే చెట్టు నుంచి దించిన తాజా కళ్ళు ఔషధం లాంటిదని కొంతమంది నమ్ముతుంటారు. ఎవరి అభిప్రాయం వారిది లెమ్మని తేలిగ్గా తోసిపుచ్చగల అంశం కాదు ఇది. పరిమిత సేవనం వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినా అలవాటుగా వ్యసనంగా ముదిరితే ఏ మద్యమైనా ఎవరికైనా ప్రమాదకరమేనని వైద్య నిపుణులు ధృవీకరిస్తున్నారు. కొంతమంది మరింత దృఢమైన స్వరంతో చెబుతున్నది ఏమిటంటే మద్యాన్ని అసలు మందు అనడమే తప్పు. అది ఏ రకమైన దాన్ని బట్టి కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ మద్యం అన్నది విషం. అది ప్రధానంగా కాలేయాన్ని అంటే లివర్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడో ఒకసారి తాగుతాం గనక మనకేమీ ఇబ్బంది లేదనుకునే వారు మొదలు మద్యానికి అలవాటు పడిన వారి వరకు ఎవరైనా సరే తమకు ఏమైనా ఆరోగ్య నష్టం జరిగిందా, అది ఏ స్థాయిలో ఉందన్నది తెలుసుకోవడానికి ఒక్కసారి లివర్ టెస్ట్ చేయించుకోండి. లివర్ ఫంక్షనింగ్ టెస్ట్లో జీజీటీ అని ఉంటుంది. ఆ రేటింగ్ 55 దాటితే ప్రమాద సంకేతమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పరీక్ష చేయించుకుని తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి వాహనాలు నడపకూడదు. సంసారాలు అప్పుల పాలై ఆర్థికంగా కుంగిపోయి చిన్న వయసులోనే తాళిబొట్లు తెగిపడే దుస్థితి దాపురించకూడదంటే మీ కాలేయం దెబ్బతినే అలవాటును తక్షణం వదిలిపెట్టండి. తమంత తాము దిద్దుబాటు పట్టలేని స్థితికి చేరిన వారిని తీసుకుని సంబంధీకులు తప్పనిసరిగా డీఅడిక్షన్ కేంద్రాల బాట పట్టాల్సిందే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.